ఆ దేవుడి మీద ఆదాయం వస్తే మీరు తీసుకుంటారా? ఆ దేవుడికి అపచారం జరుగుతుంటే, ఆ దేవుడికి అవమానం జరుగుతుంటే మీరు స్పందించరా? ఇది గవర్నమెంట్లు కూడా బాధ్యత తీసుకోవాలి. దాన్ని నిరోధించడంలో, ఈ దుష్ప్రచారాలను అరికట్టడంలో ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా కీలక పాత్ర వహించాలి. ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళాలి. కదులుతారంటారా జనాలు 19th రోజున ఆదివారం? ప్రయత్నం, పోరాటం మా పని అండి, ఫలితం పరమాత్ముడిది. ఇది హిందువుల కోసం చేస్తున్నది అని హిందువులు తెలుసుకోవాలి ఫస్ట్. ఖచ్చితంగా వస్తారు, ఆదరిస్తారు, ఇది విజయవంతం అవుతుంది. ఇప్పుడు వరకు వస్తున్న రెస్పాన్స్ అయితే అందరూ కూడా కదిలి రావడానికి సుముఖంగా ఉన్నారు. అది ఎంత స్థాయిలో ఎంతవరకు వస్తారనేది ఎగ్జాక్ట్గా మాకు క్యాలిక్యులేటెడ్గా చెప్పలేం, కానీ మంచి స్పందన అయితే వస్తుంది. 19వ తారీఖున సమయం 19వ తారీఖు ఉదయమే, ఉదయం 10 గంటలకు బహుశా అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుండి తెలుగు తల్లి ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ధర్నా చౌక్ వరకు ఉంటుందండి. అంటే ఇది ఎస్టిమేటెడ్, ఇది అంటే పోలీస్ వారి పర్మిషన్ కోసం అప్లై చేసాం. ఒకవేళ పర్మిషన్లో ఏమన్నా కొంచెం చేంజెస్ ఉంటే కనుక ఆ మార్పులు మళ్ళీ చెప్తాం. ప్రధానంగా ఏం ఆకాంక్షిస్తూ ఉన్నారు ఈ ర్యాలీ నుండి, ఈ సభ నుండి ఏమని పిలుపునివ్వాలను? ఇప్పుడు చాలామంది అదే మనం అనుకున్నట్లుగా అసలు పట్టించుకోకుండా వదిలేసిన ఈ సమస్యని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళాలి. స్వాభిమాన శంఖారావం అండి. హిందువుల్లో నిద్రాణం అయిపోతున్న, లేదంటే అణిగిపోతున్న స్వాభిమానం ఏదైతే ఉందో, అంటే హిందుత్వ పరంగా దాన్ని తట్టి లేపాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇంకొకటి, దీని మీద ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద అణగదొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కేసులు పెట్టి భయపెట్టాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, వాటికి మేము పిసరంతా కూడా భయపడేది లేదు. ఇంకా తిరుగుబాటు చేస్తాం, దీన్ని ఉధృతం చేస్తాం. ఎంతవరకైనా సరే మేము తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు పోయినా సరే, మేలుకొల్పాలనే మీ సంకల్పం. అరెస్టులే కాదండి, ప్రాణాలు పోయినా సరే దైవ అపచారం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే మేమేమి చెయ్యకూడని నేరాలు చేయట్లేదండి. తరతరాల నుంచి భారతదేశానికి శ్రీరామ రక్షక ఉన్న ధర్మాన్ని పాషండ మతాల వాళ్ళ నోటి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, అంతే. ఇప్పుడు ఈ దొంగ సాక్ష్యాలు ఇవన్నీ కూడా అంటే చాలామంది లైటర్ వేలో చూడొచ్చులే, కానీ ఈ రోజుల్లో మీరు చూస్తే ప్రతిరోజు కూడా పేపర్లో వస్తూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో లాభాలు అని చెప్పి మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి. ఆ మోసగాళ్ళు చేసే పని ఏంటండి? మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎలా పెట్టాలో మేము నేర్పిస్తాం, మా గ్రూప్లో జాయిన్ అవ్వండి అంటారు. వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు. ఆ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ మనుషులే, నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను, 10 లక్షల లాభం వచ్చింది, దీంట్లో పెట్టాను ఒక 20 లక్షల లాభం వచ్చిందని చెప్పి వాళ్ళు ఫేక్ మెసేజ్లు పెడతారు, సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఫేక్ మెసేజ్ పెట్టి వాటిని చూసి మోసపోయి వాళ్ళకలాగా నాకు కూడా లాభాలు వస్తాయని చెప్పి వీళ్ళు అందులో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. మొత్తం సర్వం సమర్పయామి అన్న తర్వాత వీళ్ళు కళ్ళు తెరుచుకుంటాయి, మేము మోసపోయామని చెప్పి పోలీసుల దగ్గరికి వస్తారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారు. ఎంతవరకు రికవరీ చేయగలుగుతున్నారు, కొన్ని రికవర్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. అలాగే ఇవి దొంగ సాక్ష్యాలు అనేవి కూడా, నేను ఈ దేవుడిని నమ్ముకున్నాను, నాకు అద్భుతం జరిగింది అని వాళ్ళ మనుషులతో స్కిట్లు వేయించి దొంగ సాక్ష్యాలు చెప్పించి వీళ్ళని మతం మార్చి వీళ్ళ దగ్గర నుంచి 10% పిండుతున్నారు. ఇది మోసమే కదా? స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయని చెప్పి ఎలా అయితే నమ్మించి దొంగ సాక్ష్యాలతో మోసం చేస్తున్నారో, మా దేవుని నమ్మితే అద్భుతాలు జరిగాయని చెప్పి దొంగ సాక్ష్యాలతో నమ్మించి మోసం చేస్తే కూడా నేరమే కదా? వాళ్ళ మీద గవర్నమెంట్ కేసులు ఫైల్ చేస్తుంది, వీళ్ళ మీద ఎందుకు కేసులు ఫైల్ చేయదు? అంటే విశ్వాసం అనే కేటగిరీలో క్రైమ్ కొట్టుకుపోయిద్దా, నేరం కాకుండా పోతుందా? అండ్ ఇంకోటి, ఇండియాలో ఆల్రెడీ 2 చట్టాలు ఉన్నాయండి. ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం కూడా ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అఫెన్స్, కానీ వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే బాహాటంగా స్వస్థత సభలను పెట్టి అరటిపండు తింటే పిల్లలు పుడతారు, ఖర్చు ఇది తీసుకుంటే స్వస్థత కలుగుతుంది, కొబ్బరి నూనెలు అంటారు, బలూన్స్ అంటాడు, ఇన్ని చేస్తూ ఉన్నారు. ఈ మోసాలన్నీ బాహాటంగా చేస్తూ ఉన్నారు మతం ముసుగులు. వీళ్ళని ఎవరు అడ్డుకోరా? ఇంకొకటి, ఇప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్లోనూ ఇంకో రకంగా సైబర్ నేరాల్లోనూ ఆర్థికంగా నష్టపోతే ఆ నష్టం వాడి వరకే పరిమితం, ఆ కుటుంబం వరకు పరిమితం. కానీ ఒకడు మతం మార్చిన తర్వాత వాడు కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తాడు, సమాజాన్ని డిస్టర్బ్ చేస్తాడు, దేశాన్ని డిస్టర్బ్ చేస్తాడు, దేశద్రోహిగా మారుతాడు, ఇతర మతాలని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. ఇప్పుడు ఇంత విధ్వంసం జరుగుతుంది, ఇన్ని మోసాలతో మతాలు మార్చి వాళ్ళు చేసే పనులు ఇవి. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోదు? మతం పేరుతో మోసం జరుగుతుంటే ఎగ్జామ్షన్స్ ఉంటాయా? ఇది మేము నిలదీస్తున్నాం. సో ర్యాలీలో ఈ అనేకమైన అంశాల మీద ఖచ్చితంగా ఇంకా హిందువులను మేల్కొల్పాలి మీరిద్దరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్చువల్లీ ఈరోజు ఇంటర్వ్యూ వరకు ఈ ర్యాలీ రిలేటెడ్ మీరు ఒక కేసుల రిలేటెడ్ మాట్లాడదామని అనుకున్నాం. ఖచ్చితంగా తదుపరి చర్చ సుదీర్ఘమైన 10-12 గంటల పాటు భారతదేశం యొక్క చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు,
అలాగే ప్రపంచ మతాల గురించి ఇంకా క్లుప్తంగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ సోదరులందరికీ కూడా సండే రోజున 19th వస్తుంది ఈసారి పొద్దున 9 గంటలకు అలా ప్రారంభమవుతుంది అని అంటున్నారు లలిత్ గారు. సో ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి హిందూ బంధువులంతా కూడా వచ్చి విజయవంతం చేయాలి. ఓన్లీ ఇదేదో సంకల్పయాత్ర లాగా అని అనుకుంటే చాలా ప్రమాదం. ఎందుకంటే జరుగుతున్నవన్నీ మీరు గాఢ నిద్రలో ఉండి 100 కోట్లు 1000 కోట్ల ఆస్తుపరులం మేము, మాకు చాలా బాగుంది, మాకేం కావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ రానున్న రోజుల్లో పరిస్థితులు కనుక చేదాటినప్పుడు, ఇలాంటి యోధులు కనుక లేనప్పుడు, మీ భార్య పిల్లలను రోడ్ల మీద నరికి చంపే రోజున వచ్చినప్పుడు, ఆ రోజు వీళ్ళు చెప్తే బాగుండింది, మేము వింటే బాగుండు అనే రోజున రీగ్రెట్ ఫీల్ అవ్వకన్నా ముందు కళ్ళు తెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఆకాంక్షించి 19వ తారీఖు నాడు తీస్తున్న ర్యాలీ ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా అది సిద్ధింపజేయాలని కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియో కూడా ఏమాత్రం భాగస్వామ్యం ఇవ్వాలని కోరుకుంటే వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ లలిత్ గారు, కర్ణాకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ర్యాలీని తీయటం, ఇంతమందిని మేలుకొల్పుకోవటం, ఒంటరిగా ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని అనుభవిస్తున్నా బాధలు, ఏ దాత కూడా ముందుకు రాకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయాలు. ఇలాంటి పెయిన్స్ స్టిల్ ధర్మం గురించే మాట్లాడుతున్నారు తప్పితే కానీ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా మాకు ఇలాంటి ఫైనాన్షియల్ ట్రబుల్ ఉన్నాయి, ప్రాబ్లం ఉంది, ఏ దాత కూడా ముందుకు రాకపోవటం అని ఎక్కడ కృంగిపోలేదు. బట్ వాస్తవానికి ఒంటరి పోరాటాల్లో ఉన్నారు. నిజంగానే ఇంటర్వ్యూ చూసిన హిందూ బంధువులు ఎవరైనా సరే నిలబడాలని మీరు ఆకాంక్షిస్తే ఖచ్చితంగా సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. మనస్ఫూర్తిగా ఎప్పుడు మా సైడ్ నుంచి ఏ చిన్న సాయం, అది ఇసుకరేనైనంత మేము చేయడానికి సిద్ధం. సో మమ్మల్ని కూడా ఈ ర్యాలీలో భాగస్వాములుగా చేస్తారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా. రైట్. సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మా వాయిస్ వినిపించడానికి ఒక అవకాశం కల్పించి మేము చేస్తున్న ఈ పోరాటాన్ని ఇంకా 10 మందికి తెలియజేయాలి అని మీ తరపు నుండి సహకారం అందించినందుకు మేము కూడా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ లలిత్ గారు.